అక్క బీటెక్ అప్లై చేశాను. కాలేజ్ ఎలా ఉంటుంది? ఫస్ట్ డే ఏం జరుగుతుంది? కోడింగ్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి? ఇంగ్లీష్ బాగా రాదు. ప్రాబ్లం అవుతుందా? ఫ్రెండ్స్ ఎలా చేసుకోవాలి? ల్యాప్టాప్ కంపల్సరీయా? ప్లేస్మెంట్ కోసం ఇప్పటి నుండే ప్రిపేర్ అవ్వాలా? నిజం చెప్పాలంటే ఈ క్వశ్చన్స్ ఆల్మోస్ట్ ప్రతి బీటెక్ ఫ్రెషర్ మైండ్ లో ఉంటాయి. రీసెంట్ గా నా సబ్స్క్రైబర్ ఒకరు కూడా ఈ క్వశ్చనే అడిగారు. అక్క బీటెక్ అప్లై చేశాను. ఫస్ట్ ఏం చేయాలి? ఎలా స్టార్ట్ చేయాలి అని. ఆ మెసేజ్ చూసిన తర్వాత నేను ఒక డిసిషన్ తీసుకున్నా. ఈ డౌట్ నా ఒక్క సబ్స్క్రైబర్ కే కాదు, ఆల్మోస్ట్ థౌజండ్స్ ఆఫ్ ఫ్రెషర్స్ మైండ్ లో ఉంటాయి. కాబట్టి ఈ వీడియోలో ఫస్ట్ ఇయర్ నుండి ఫోర్త్ ఇయర్ వరకు స్టెప్ బై స్టెప్ గా ఏం చేయాలి, ఏం చేయకూడదు, ప్లేస్మెంట్స్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అన్ని కంప్లీట్ గా చెప్తాను. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఎందుకంటే ఎండింగ్ లో నేను ఒక అడ్వైస్ చెప్తాను. ఆ అడ్వైస్ మీ ఎంటైర్ బీటెక్ జర్నీని మార్చగలదు. ఫస్ట్ ఒక ఇంపార్టెంట్ విషయం అర్థం చేసుకోండి. నార్మల్ గా అందరు బీటెక్ అంటే కాలేజ్ కి వెళ్ళడం, క్లాసెస్ అటెండ్ అవ్వడం, ఎగ్జామ్స్ రాయడం, డిగ్రీ కంప్లీట్ చేయడం ఇదే అనుకుంటారు. కానీ బీటెక్ అంటే అది కాదు. మీ లైఫ్ లో ఫస్ట్ టైం మీ ఫ్యూచర్ ని మీరే బిల్డ్ చేసుకునే ఆపర్చునిటీ బీటెక్. ఎందుకంటే స్కూల్స్ లో టీచర్స్ వెనుకబడతారు. అసైన్మెంట్స్ రాసారా, హోంవర్క్స్ రాసారా, నోట్స్ రాసారా అని. ఇంటర్లో పేరెంట్స్ ఫోర్స్ చేస్తారు. పేరెంట్స్ ప్రెషర్స్ ఉంటది. ర్యాంక్ అని, మార్క్స్ అని ఇవన్నీ. కానీ బీటెక్ లో అలా మన వెనక ఎవరు పడరు. క్లాస్ కి రావాలా లేదా రూమ్ లో పడుకోవాలో మీ డిసిషన్. కోడింగ్ నేర్చుకోవాలా లేదా రీల్స్ చూడాలా మీ డిసిషన్. లైబ్రరీ వెళ్ళాలా లేదా క్యాంటీన్ కి వెళ్ళాలా అది కూడా మీ డిసిషన్. అంటే కాలేజ్ మీకు ఫ్రీడమ్ ఇస్తుంది. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఫ్రీడమ్ ఇస్తుంది కదా అని అంటే సక్సెస్ గ్యారంటీ కాదు. ఫ్రీడమ్ ని ఎలా యూస్ చేస్తారో మీ ఫ్యూచర్ ని కూడా అదే డిసైడ్ చేస్తుంది. నాకు తెలిసిన కొంతమంది ఫస్ట్ ఇయర్ నుంచి కోడింగ్ ప్రాక్టీస్ చేసి థర్డ్ ఇయర్ లోనే ఇంటర్న్షిప్ తెచ్చుకున్నారు. కొందరు 4 ఇయర్స్ ఎంజాయ్ చేసి లాస్ట్ కి వచ్చాక ప్లేస్మెంట్స్ టైం కి అబ్బా ఇప్పుడు కోడింగ్ స్టార్ట్ చేయాలి కదా అని అనుకుంటారు. డిఫరెన్స్ ఏంటిది అని అంటే టాలెంట్ కాదు, స్టార్టింగ్. సరే, ఇప్పుడు ఫస్ట్ డే ఆఫ్ కాలేజ్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఒక క్వశ్చన్ అడుగుతాను. మీకు కూడా నాలానే ఫస్ట్ డే ఆఫ్ కాలేజ్ అంటే ఫియర్ ఉంటుందా? అంటే కాలేజ్ ఎలా ఉంటుంది? క్లాసెస్ ఎలా జరుగుతాయి? లెక్చరర్స్ క్వెషన్స్ ఏస్తారా? ఇంగ్లీష్ మాట్లాడకపోతే నవ్వుతారా? అందరేమన్నా జడ్జ్ జేస్తారా? మంచి ఫ్రెండ్స్ అవుతారా? ఇలా ఏమన్నా మీకు క్వెషన్స్ ఉంటే హానెస్ట్‌గా కామెంట్స్‌లో అడగండి. నేను గూడా ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యే ముందు ఇలానే టెన్షన్ పడ్డా. ఎలా ఉంటుంది? ఏంటిది అని. కానీ అదంతా అన్నెసెసరీ అని నేను ఫస్ట్ డే ఆఫ్ కాలేజ్‌లో అర్థమైంది. కానీ ఫస్ట్ డే మొత్తం ఓరియంటేషన్ ఉంటది. ప్రిన్సిపల్ స్టేజ్ పైకొచ్చి మన కాలేజ్ విజన్ అంతా చెప్తారు. ఫ్యాకల్టీ ఇంట్రొడ్యూస్ చేసుకుంటారు. హెచ్ఓడి మొత్తం డిపార్ట్‌మెంట్ గురించి చెప్తారు. ఇంకా కొన్ని కాలేజెస్‌లో అయితే మొత్తం క్యాంపస్ టూర్ లాగా అరేంజ్ చేస్తారు. లైబ్రరీ ఎక్కడుంది, ల్యాబ్స్ ఎక్కడుంటాయి, క్యాంటీన్ ఎక్కడుంటది ఇలా అవన్నీ చూపిస్తారు. కాబట్టి ఫస్ట్ డే నుంచి కోడింగ్ ఎగ్జామ్స్, అసైన్‌మెంట్స్, వైవా ఇవేముండవు. సో, నా ఫస్ట్ అడ్వైస్ ఏంటిది అనంటే ఫియర్‌తో వెళ్ళకండి. క్యూరియాసిటీతో వెళ్ళండి. ఇంకో ఇంపార్టెంట్ థింగ్, ఫస్ట్ డే ఆఫ్ కాలేజ్ అనంగానే క్లాస్‌లో ఒక కార్నర్‌కి సైలెంట్‌గా కూర్చొని ఇన్‌స్టాగ్రామ్ ఆర్ యూట్యూబ్ ఓపెన్ చేసి స్క్రోల్ చేస్తా ఉంటారు. అలా చేయకండి. మీ పక్కన ఎవరైనా ర్యాండమ్‌గా కూర్చుంటారు కదా! వాళ్ళకి హాయ్ అని మాట్లాడండి. ఏ బ్రాంచ్, మీరు హాస్టలా, డేసా, ఎక్కడుంటారు అని ఇలా నార్మల్‌గా ఒక 30 సెకండ్స్ ఆఫ్ కన్వర్జేషన్ అయితే చాలు. అలా కొంచెం పరిచయం మొదలవుతుంది. అలా కొంచెం వాళ్ళు మంచి వాళ్ళని మీకు అనిపిస్తే ఫ్రెండ్‌షిప్ స్టార్ట్ చేయండి. కొందరేం చేస్తారనంటే ఫస్ట్ డే ఆఫ్ కాలేజ్ అనంగానే బాగా రెడీ అయ్యి, డ్రెసప్ అయ్యి, ఇగ మా గర్ల్స్ అయితే ఎలా డ్రెస్సింగ్ ఏసుకోవాలని థాట్స్ పెట్టుకొని, బాయ్స్ అయితే వాళ్ళ షూస్, యాక్సెసరీస్ ఇవన్నీ ఆలోచిస్తారు. కానీ అలా చేయకండి. ఎందుకంటే పీపుల్ మీ లుక్స్ అవేం అబ్జర్వ్ చేయరు. మీరెలా మీరెలా మాట్లాడతారు, మీ క్యారెక్టర్ ఏంటి దాన్నొక్కటే గుర్తుపెట్టుకుంటారు. స్మైల్‌తో మాట్లాడండి, రెస్పెక్ట్‌గా మాట్లాడండి, హెల్ప్ చేయండి, సింపుల్‌గా ఉండండి. బిలీవ్ మీ, కాలేజ్‌లో మనకి బెస్ట్ ఇమేజ్ క్రియేట్ చేయనీకి ఇదే సింపుల్ వే. అండ్ ఇంకోటి క్లియర్ చేస్తా. చాలా మంది ఫస్ట్ డే‌లోనే అబ్బా! ఇంగ్లీష్ మాట్లాడాలి, ఇంగ్లీష్ ఫ్లూయెంట్‌గా ఉండాలేమో అని కొంచెం అనుకుంటారు. కానీ అలా ఏం పర్లేదు. తెలుగులో మాట్లాడినా పర్లేదు. మీకు కంఫర్టబుల్ లాంగ్వేజ్‌ని వాడి మాట్లాడండి. మెల్లమెల్లగా ఇంప్రూవ్ అవ్వండి. ఫస్ట్ డేనే ఫ్లూయెంట్‌గా మాట్లాడాలి అని ఏమి ఉండదు గదా! స్లోగా ఇంప్రూవ్ అవ్వండి. కాలేజ్ ఏమి ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకేమి ఉండదు గదా! నేర్చుకోనీకే కాలేజ్‌కి వెళ్తారు. సో, మెల్లగా ఇంప్రూవ్ అవ్వండి. అండ్ అన్నీ అబ్జర్వ్ చేయండి. ఫ్యాకల్టీ ఏం చెప్తున్నారో అవన్నీ క్లారిటీగా వినండి. మంచిగా ఫ్రెండ్స్ చేసుకోండి. క్యాంపస్ మొత్తం ఒకసారి ఎక్స్‌ప్లోర్ చేయండి. అంటే ఎక్కడ ఏముంటదని మీకొకటి తెలిసొస్తది. అండ్ ప్రతి ఒక్కదాన్ని ఎక్స్‌పీరియన్స్‌లా తీసుకొని ఎంజాయ్ చేయండి. అయ్యో! అలా జరిగింది, ఇలా జరిగింది అని అలా ఏం డిసప్పాయింట్ అవ్వకుండా ప్రతి ఒక్క మూమెంట్‌ని ఒక ఎక్స్‌పీరియన్స్‌లా తీసుకొని, ఎందుకంటే బీటెక్ జర్నీలో ఫస్ట్ డే లైఫ్‌లో ఒక్కసారే వస్తుంది. సో, మెమోరీస్‌ని క్రియేట్ చేసుకోండి. సరే, ఫస్ట్ డే ఆఫ్ కాలేజ్ అయిపోయింది. సో, ఇప్పుడు మెల్లిమెల్లిగా కాలేజ్‌ని అర్థం చేసుకోవడం స్టార్ట్ అయింది. అందరూ ఫస్ట్‌గా చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటిదనంటే, వాళ్ళేం చేస్తే నేను గూడా అదే చేస్తా. అందరూ ఏది చేస్తే అదే ఫాలో అవుదామని అనుకుంటారు. ప్లీజ్ అలా చేయకండి. ఎందుకంటే ఫస్ట్ వీక్ ఆఫ్ కాలేజ్‌లో మనం ఏం చేస్తామో, మన హ్యాబిట్స్ అవన్నీ నెక్స్ట్ 4 ఇయర్స్ క్యారీ చేసే ఛాన్సెస్ ఉంటాయి.
సో, అలా చేయకండి. కాబట్టి ఫస్ట్ మంత్‌ని సీరియస్‌గా తీసుకోండి. సరే ఫస్ట్ డే అయిపోయింది. నెక్స్ట్ డే ఏం జేయాలక్క? అంటే ఫస్ట్ మంత్‌లో ఏం జేయాలి? నేను మీకు ఒక స్మాల్ ఛాలెంజ్ ఇస్తాను. ఫస్ట్ 30 డేస్‌లో ఈ 5 థింగ్స్ కంపల్సరీ కంప్లీట్ చేయండి. నంబర్ 1 క్యాంపస్ మొత్తం ఎలా ఎక్స్‌ప్లోర్ చేయాలి? చాలామంది క్లాస్ రూమ్, క్యాంటీన్, బస్ స్టాప్ అంతే. కానీ లైబ్రరీకి వెళ్లరు. ల్యాబ్స్ ఎక్కడున్నాయో తెలీదు. ఇన్నోవేషన్ సెల్ ఉందో లేదో తెలీదు. ప్లేస్‌మెంట్ ఆఫీస్ ఎక్కడుందో తెలీదు. కాలేజ్‌లో ఉన్న ఆపర్చునిటీస్ గురించి తెలుసుకునే ప్రయత్నమే చేయరు. సో మీరలా చేయకండి. ఒకరోజు ఫ్రీ టైమ్ దొరికితే క్యాంపస్ మొత్తం ఒక వాక్ చేయండి. లైబ్రరీలో బుక్స్ ఏమున్నాయో చూడండి. ల్యాబ్స్‌ని విజిట్ చేయండి. నోటీస్ బోర్డ్స్ చూడండి. ఎందుకంటే చాలా ఆపర్చునిటీ నోటీస్ బోర్డ్‌లోనే ఫస్ట్ అనౌన్స్ చేస్తారు. గుడ్ ఫ్రెండ్స్ ఎలా చూజ్ చేసుకోవాలి? ఇప్పుడు ఫ్రెండ్స్ గురించి మాట్లాడుకుందాం. కాలేజ్ లైఫ్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఫ్రెండ్స్. కానీ ఒక నిజం చెప్తాను. ఫ్రెండ్స్ మీ లైఫ్‌ని బిల్డ్ చేయగలరు లేదా స్పాయిల్ కూడా చేయగలరు. చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్ అనిపించొచ్చు. కానీ ఇదే రియాలిటీ. సపోజ్ మీ ఫ్రెండ్స్ డైలీ క్లాస్ అటెండ్ అవుతున్నారు. అసైన్‌మెంట్స్ టైంకి కంప్లీట్ చేస్తున్నారు. కోడింగ్ నేర్చుకుంటున్నారు. హ్యాకథాన్స్‌కి వెళ్తున్నారు. ఆటోమేటిక్‌గా మీరు కూడా వాళ్ళతో వెళ్ళడం స్టార్ట్ చేస్తారు. ఇంకో సైడ్ మీ ఫ్రెండ్స్ డైలీ బంక్ కొడుతున్నారు. మార్నింగ్ క్లాస్‌కి రారు. డే మొత్తం క్యాంటీన్‌లో ఉంటారు. ఎగ్జామ్స్ ముందు టెన్షన్ పడతారు. ఆటోమేటిక్‌గా హ్యాబిట్స్ మీకు గూడా వస్తాయి. కాబట్టి ఫస్ట్ డే నుంచి అందరిని ఫ్రెండ్లీగా మాట్లాడండి. ఫ్రెండ్లీగా ట్రీట్ చేయండి. కానీ క్లోజ్ ఫ్రెండ్స్‌ని చూజ్ చేసుకునేటప్పుడు కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి. నేను చెప్పేది రిచ్ ఫ్రెండ్స్‌ని చూజ్ చేయండి అని కాదు. హై మార్క్స్ స్టూడెంట్స్‌ని చూజ్ చేయండి అని కూడా కాదు. పాజిటివ్ మైండ్‌సెట్ ఉన్న వాళ్ళని చూజ్ చేయండి. గ్రోత్ గురించి ఆలోచించే వాళ్ళని చూజ్ చేయండి. మీ సక్సెస్ ని చూసి హ్యాపీ అయ్యే వాళ్ళని చూజ్ చేయండి. అలాంటి ఫ్రెండ్స్ లైఫ్ లాంగ్ ఉంటారు. సీనియర్స్ ని ఎలా అప్రోచ్ చేయాలి? చాలా ఫ్రెషర్స్ సీనియర్స్ అంటే భయపడతారు. కానీ నా ఒపీనియన్ ఏంటంటే కాలేజ్లో మీ ఫస్ట్ మెంటర్స్ సీనియర్స్. వాళ్ళకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఏ ఫ్యాకల్టీ స్ట్రిక్ట్, ఏ సబ్జెక్ట్స్ డిఫికల్ట్, ఏ బుక్ బెస్ట్, ఏ వెబ్సైట్స్ యూజ్ చేయాలి, హైకథాన్స్ ఎక్కడ ఉంటాయి, ఇంటర్న్షిప్స్ ఎలా అప్లై చేయాలి, ఇవన్నీ వాళ్ళకి తెలుసు. కాబట్టి రెస్పెక్ట్‌తో సీనియర్స్‌ని అప్రోచ్ అవ్వండి. సింపుల్‌గా "అక్క నేను ఫస్ట్ ఇయర్. కొన్ని సజెషన్స్ ఇవ్వండి" అని అడిగితే చాలు. బిలీవ్ మీ చాలా మంది సీనియర్స్ హ్యాపీగా హెల్ప్ చేస్తారు. కానీ ఒక కండిషన్ రెస్పెక్ట్ కూడా ఉండాలి. ఓవర్ యాటిట్యూడ్ ఉండకూడదు. అటెండెన్స్‌ని లైట్ తీసుకోవచ్చా? అటెండెన్స్‌ని లైట్ తీసుకోకండి. ఇప్పుడు అటెండెన్స్ గురించి ఫ్రెషర్స్‌కి ఫ్రీడమ్ దొరికింది కదా! అప్పుడే స్టార్ట్ అవుతుంది. ఈరోజు బంక్ కొట్టడం, రేపు క్లాస్‌కి వెళ్దాం, సార్ క్లాస్ బోర్ ఉంది, ఆ సబ్జెక్ట్ ఇంపార్టెంట్ కాదులే, ఇలా స్టార్ట్ అవుతుంది. తర్వాత అటెండెన్స్ షార్టేజ్, ఫైన్, పేరెంట్స్‌కి కాల్, ఎగ్జామ్స్ ఇష్యూ, అన్నెసెసరీ స్ట్రెస్. కాబట్టి నా సజెషన్ ఏంటంటే రీజన్ లేకుండా క్లాసెస్ మిస్ చేయకండి. క్లాస్‌లో ఏమైనా అర్థం కాకపోతే అట్‌లీస్ట్ ఆ టాపిక్ ఏంటి అనేది తెలుస్తుంది. హోమ్‌కి వెళ్ళాక యూట్యూబ్‌లో మళ్ళీ చూడొచ్చు. కానీ క్లాస్ మిస్ చేస్తే ఆ టాపిక్ గురించి ఐడియా కూడా ఉండదు. అందుకే నీ పనిష్మెంట్ లాగా కాకుండా ఆపర్చునిటీ లాగా చూడండి. నాకు ఇంగ్లీష్ అంతగా రాదు. ఏమైనా ప్రాబ్లమ్ అవుతుందా? అంటే మీలా చాలా మంది ఉంటారు. ఇంజినీరింగ్ అంటే ఇంగ్లీష్ మీడియం గాదు. స్టార్టింగ్‌లో కొంచెం డిఫికల్టీ ఉంటుంది. అది నార్మల్. ఇంగ్లీష్ వీక్ ఉంది అని సైలెంట్‌గా ఉండకండి. ప్రాక్టీస్ జేయండి. డైలీ ఒక ఇంగ్లీష్ ఆర్టికల్ చదవండి. డైలీ ఒక 5 న్యూ వర్డ్స్ నేర్చుకోండి. ఇంగ్లీష్ వీడియోస్ సబ్‌టైటిల్స్‌తో చూడండి. ఫ్రెండ్స్‌తో కొంచెం కొంచెం ఇంగ్లీష్‌తో మాట్లాడనీకి ట్రై చేయండి. మిస్టేక్స్ చేస్తారా? చేస్తారు. అందరూ చేస్తారు. మిస్టేక్స్ వల్లనే ఇంప్రూవ్ అవుతాం. పర్ఫెక్ట్ ఇంగ్లీష్ కోసం వెయిట్ చేస్తే లైఫ్ అంతా వెయిట్ చేస్తారు. కాబట్టి ప్రాక్టీస్ స్టార్ట్ చేయండి. అసలు ఈ క్లబ్స్ అండ్ ఈవెంట్స్ ఎందుకంత ఇంపార్టెంట్? కాలేజ్‌లో క్లబ్స్ ఉంటాయి. కోడింగ్ క్లబ్, ఏఐ క్లబ్, రోబోటిక్స్ క్లబ్ ఎక్సెట్రా. ఏదైనా మీకు ఇంట్రెస్ట్ ఉన్న క్లబ్ జాయిన్ అవ్వండి. ఎందుకంటే అక్కడే నెట్వర్కింగ్ స్టార్ట్ అవుతుంది. న్యూ ఫ్రెండ్స్, న్యూ సీనియర్స్, న్యూ ఆపర్చునిటీస్, సర్టిఫికేట్స్ కన్నా కనెక్షన్స్ ఎక్కువ ఇంపార్టెంట్. లైఫ్‌లో చాలా ఆపర్చునిటీస్ రిఫరల్స్ వల్లనే వస్తాయి. కాబట్టి పీపుల్‌ని కలవడం నేర్చుకోండి. ఫైనల్‌గా ఈ పార్ట్ నుండి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన 5 పాయింట్స్. ఫస్ట్ గుడ్ ఫ్రెండ్స్‌ని చూజ్ చేసుకోండి. సెకండ్ సీనియర్స్ నుండి గైడెన్స్ తీసుకోండి. థర్డ్ అటెండెన్స్‌ని లైట్ తీసుకోకండి. ఫోర్త్ ఇంగ్లీష్ పర్ఫెక్ట్ కాకపోయినా ప్రాక్టీస్ ఆపొద్దు. ఫిఫ్త్ కాలేజ్‌లో ఉన్న ఆపర్చునిటీస్‌ని ఎక్స్‌ప్లోర్ చేయండి. ట్రస్ట్ మీ ఈ 5 హ్యాబిట్స్ ఫస్ట్ ఇయర్‌లోనే డెవలప్ చేస్తే రిమైనింగ్ బీటెక్ జర్నీ చాలా స్మూత్‌గా ఉంటుంది. నెక్స్ట్ పార్ట్‌లో మనం అందరికీ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం.